హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులకైతే ఒక శుభవార్త ఫ్రెండ్స్. స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చు, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారు అయితే ఒక ప్రెస్ నోట్ని అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. చాలామంది ఖాతాదారులు హయ్యర్ పెన్షన్కి అప్లై చేశారు కదా. 26 ఫిబ్రవరి 2023లో హయ్యర్ పెన్షన్కి అప్లై చేసుకోమని ఆన్లైన్లో అయితే ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 3/5/2023 వరకు అయితే మళ్ళీ అంటే 26/6/2023 అయితే అప్పటి వరకు అయితే పొడిగించారు. టోటల్గా ఒక 4 months టైం అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. హయ్యర్ పెన్షన్కి పెన్షన్దారులు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చాలామంది ఇంకా కూడా అప్లై చేసుకోలేదు ఫ్రెండ్స్. కొంతమందికి అయితే ఎలా అప్లై చేయాలి అంటే తెలియక ఇతరత్ర కారణాల వల్ల కూడా చాలామంది అప్లై చేసుకోకపోయారు. మళ్ళీ 15 days అయితే ఎక్స్టెండ్ చేశారు. 11/7/2023 అయితే కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఎక్స్టెండ్స్ 5 months టైమ్ ఫర్ ఎంప్లాయీస్ టు అప్లోడ్ వేజెస్ డీటెయిల్స్ రిగార్డింగ్ పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినాక ఇక్కడ తెలుగులో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. తెలుగులో కూడా వస్తుంది ఈ ప్రెస్ నోటు. సో అధిక వేతనాలపై పెన్షన్కు సంబంధించి వేతన వివరాలను అప్లోడ్ చేయడానికి అయితే ఎంప్లాయర్స్కు 5 నెలల సమయాన్ని అయితే పొడిగించిన ఈపీఎఫ్ఓ అనేది అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అధిక వేతనాలపై పెన్షన్ కోసం ఆప్షన్, జాయింట్ ఆప్షన్ ధృవీకరణల కోసం దరఖాస్తును సమర్పించడానికి ఈపీఎఫ్ఓ ద్వారా ఆన్లైన్ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 4 నవంబర్ 2022 నాటి గౌరవనీయ సుప్రీంకోర్టు ఆర్డర్కు అనుగుణంగా అర్హత కలిగిన పెన్షనర్లు సభ్యుల కోసం ఈ సౌకర్యం అందించబడింది. సో ఈ విధంగా తెలుగులో అయితే ఉంటుంది, మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, పూర్తి 4 సమయాన్ని అందించడానికి కాల పరిమితిని 26/6/2023 వరకు అయితే పొడిగించారు, నేను ఇందాక చెప్పినట్టు. అయితే అర్హులైన పింఛన్దారులు ఎదుర్కొంటున్న ఏవైనా ఇబ్బందులను తొలగించడానికి మళ్ళీ 15 days చివరి అవకాశం కూడా ఇవ్వబడింది. సో దీని ప్రకారం ఉద్యోగులు ఆప్షన్, జాయింట్ ఆప్షన్ల కోసం దరఖాస్తును సమర్పించడానికి మళ్ళీ 11/7/2023 వరకు అయితే పొడిగించబడింది. సో అప్పటి నుంచి సభ్యులు జాయింట్ ఆప్షన్ ధృవీకరణల కోసం అయితే 17,49 అంటే 17,49,00,000 దరఖాస్తులు అయితే అందాయి. దగ్గర 17,50,000 దరఖాస్తులు అయితే అందాయి. సో దరఖాస్తు పింఛన్దారుల సభ్యుల వేతనాల వివరాలను అప్లోడ్ చేయడానికి కాల వ్యవధిని పొడిగించాలని అయితే ఎంప్లాయీస్ అసోసియేషన్ నుండి అందిన ప్రాతినిధ్యాల దృష్ట్యా సో ఇది మనకు 30/9/2020 లోపు అయితే సమర్పించడానికి మళ్ళీ 3 నెలల గడువు అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇలా పర్యాయంగా పెంచుకుంటూ డేట్ను పొడిగించుకుంటూ వస్తుంది ఈపీఎఫ్ఓ. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 3.6 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తులు ప్రాసెసింగ్ కోసం యజమానుల వద్ద ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అంటే కంపెనీ దగ్గర ఈ 3 లక్షల చిల్లర అప్లికేషన్లు అయితే ఇంకా ప్రాసెసింగ్లోనే ఉన్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈపీఎఫ్ఓ ఏం చేసిందంటే మళ్ళీ ఈ ఆప్షన్ ఇవ్వడానికైతే ఆన్లైన్లో అప్లోడ్ చేయడానికి 2004 మే 31 వరకు అయితే యజమానులకు అంటే మన కంపెనీదారులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయర్స్ వారికి సమయాన్ని పొడిగించే ప్రతిపాదనకైతే సిబిటి ఈపీఎఫ్ చైర్మన్ అయితే ఆమోదించారు. సో ఇది నిజంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు, ముఖ్యంగా పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారైతే అధిక పెన్షన్ కోసం వారికైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా రోజుల నుంచి అయితే చాలా డేట్లు అయితే పొడిగించుకుంటూ వస్తుంది ఫ్రెండ్స్. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఇంకా 3 lakhs ప్రాసెసింగ్ 3 lakhs దరఖాస్తులు అయితే ప్రాసెసింగ్ కోసం ఇంకా ఎంప్లాయీస్ వద్దే ఉన్నాయి. సో వారిని కూడా అప్రూవ్ చేయడానికి అయితే ఇంకా టైంని అయితే పొడిగించడం జరిగింది. ఎందుకైనా మంచిది, ఇంకా ఎవరైనా ఆన్లైన్లో హయ్యర్ పెన్షన్కు అప్లై చేసుకునే వారు ఉంటే మనకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో 2024 మే 31 వరకు కూడా ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. చాలా టైం ఉంది, తక్కువ టైం ఏం లేదు. సో తొందర ఏం లేదు, నిదానంగానైతే మీరు ఇంకా చేసుకునే వారైతే ఆన్లైన్లో చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్లో అయితే అధిక పెన్షన్ కోసం అయితే అప్లై చేసుకోవడానికి వారు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వారికి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోని అసలు లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. కొంచెం లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే మన వీడియో అనేది ఇంకా ముందుకెళ్తుంది. అంటే మీలాంటి ఇంకా క్రియేటివ్స్కి అయితే ఈ వీడియో అనేది రికమెండేషన్ అయితే అవుతుంది. సో లైక్ చేయండి. లైక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.